अस्सलाम वालेकुम फ्रेंड्स। ఇక్కడ వచ్చేసి ఆయిల్ జీలకర్ర ఆనియన్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం బాగా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది టేస్ట్. కొంచెం మూత పెట్టేసుకొని దమ్ ఇచ్చేయాలి. తర్వాత ఎండు రొయ్యలు హాట్ వాటర్లో కడుక్కొని బాగా వేసేయాలి. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం కొంచెం కలుపుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి వంకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ వంకాయలన్నీ వేసేసుకొని తీసుకోవాలి. బాగా పుచ్చులు ఉంటాయి, బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసుకొని తగినంత చేసుకోవాలి. నాకు ఇష్టమని వేసుకుంటున్నా, మా అబ్బాయికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకో మా అమ్మ తినేటప్పట్లో. ఇక్కడ టమాటాలు వేసుకున్నాను. అంతే కదా ఫ్రెండ్స్, పాత పద్ధతులు కొంచెం కొంచెం గుర్తొచ్చినప్పుడంతా అమ్మ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఇంత కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని అంతే కొంచెం హాట్ వాటర్ వేసుకొని మూత పెట్టేసేయాలి. బాగుంటుంది. దీంట్లో ఒకటి జొన్న రొట్టెలో తినాలి, బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మీకు కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎన్నిసార్లు సాల్ట్ వేస్తున్నా అని అనుకోవద్దు, చూసి చూసి వేస్తున్నాను. దానికి కొంచెం ఎక్కువ అయిపోతే మళ్ళీ తీసుకోలేము కదా, చూసి చూసి వేసుకోవాలని తక్కువ తక్కువ వేసుకుంటున్నాను. అందులో ప్రాన్స్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోవాలి. సరేనా? అంతే. ఇక్కడ దమ్ము ఇవ్వాలి. కొంచెం కొంచెం మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది. మొత్తం కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి, ఇది కుక్ చేసుకోవాలి. అంతే ఇంకా. ఓకే బాయ్. నచ్చితే లైక్ చేయండి.